క్రెడిట్ కార్డుకి సంబంధించి ఒక స్కామ్ అయితే రీసెంట్ గా న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటో డీటెయిల్ గా చెప్తాను, వీడియోని పూర్తిగా చూడండి. మధ్యప్రదేశ్ లో ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ క్రెడిట్ కార్డ్ కోసం ఎంక్వైరీ చేస్తుంటే ఒక కస్టమర్ కేర్ నుంచి కాల్ అని చెప్పేసి క్రెడిట్ కార్డ్ ఇస్తాం మీకు అని చెప్పేసి కాల్ వచ్చింది అనమాట. తను నిజమే అనుకొని వాళ్ళు చెప్పిన ప్రకారం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు తన మొబైల్లో. వాళ్ళు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే మీకు క్రెడిట్ కార్డ్ యాక్సెస్ అనేది యాక్టివేషన్ అనేది ఈజీగా అవుతుంది, త్వరగా అవుతుంది అనగానే తను నిజమే అనుకొని ఆ యాప్ డౌన్లోడ్ చేసి రిజిస్టర్ అయ్యాడు అనమాట. రిజిస్టర్ అవ్వగానే వాళ్ళు ఏం చేశారు అంటే స్కామర్స్ అతను బ్యాంక్ డీటెయిల్స్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఆ యాప్ ద్వారా ట్రాక్ చేసి తన అకౌంట్ లో ఉన్నటువంటి 2.98 lakhs అంటే నియర్లీ 3 lakhs వరకు మొత్తం 3 transactions ద్వారా తీసేసుకున్నారు అనమాట. సో ఇటువంటి స్కామ్స్ చాలా జరుగుతున్నాయి. ఇట్లా ఎవరైనా క్రెడిట్ కార్డు ఇస్తాము మీకు యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే లింక్ క్లిక్ చేసి డీటెయిల్స్ అప్డేట్ చేయండి అంటే మాత్రం నమ్మకండి, అవి స్కామర్స్. డైరెక్ట్ గా మీరు బ్యాంక్